సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక హీరోయిన్స్ హాట్ డ్రింక్స్ పుచ్చుకోవడం 2-3 జనరేషన్స్ వెనుక నుంచి జరుగుతున్నది. అయితే అలా తాగేసి షూటింగ్కి వచ్చే హీరోయిన్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటారు. అది కూడా ఫుల్గా తాగేసి రావడమే కాదు, సెట్స్ అంతా రచ్చ చేసేసి ఎవరూ కంట్రోల్ చేయలేని సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం అంటే అది ఖచ్చితంగా పెద్ద విషయమే. ఇలా చేసింది ఎవరో కాదు, హన్సిక మోత్వానీ. హన్సిక ఇలా తాగేసి రచ్చ చేసిన విషయం బయట పెట్టింది ఎవరో తెలుసా? స్వయంగా తనే ఈ సంగతి చెప్పింది హన్సిక. బోగన్ మూవీ షూటింగ్ సందర్భంగా ఇలా సెట్స్కు తాగేసి వచ్చిందట. ఆ రోజు షూటింగ్లో భాగంగా తాగేసి రచ్చ చేయాల్సి ఉంటుందట. అందుకే ముందే ఎంచక్క ఆల్కహాల్ పట్టించేసి సెట్స్కు వచ్చిన హన్సిక ఆ సీన్లో జీవించేశానని చెప్తోంది. హన్సిక పరిస్థితి చూసి సెట్స్లో మిగతా అంతా కంగారు పడినా సీన్ బాగా వచ్చినందుకు డైరెక్టర్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పింది హన్సిక. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ బోగన్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అరవింద్ స్వామి తన యాక్టింగ్తో మొత్తం ఫోకస్ తన వైపు తిప్పేసుకోగా జయం రవికి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ హన్సిక రోల్కి అంతగా రెస్పాన్స్ రాలేదు. సినిమాకి కూడా యావరేజ్ టాక్ వచ్చిందంతే. తెలుగులో లక్కున్నోడుతో లక్ అందుకోలేకపోయిన హన్సిక తమిళ్లో కూడా ఈ ఏడాదిని యావరేజ్ గానే ప్రారంభించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.